సింహరాశి వారికి సింహరాశి ఎలా ఉండబోతోంది, ఈ ఆగస్టు నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు చూడబోతున్నాం. మీరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని అడిగితే వినండి. రాశిలోనే చూసుకుంటే శుక్రుడు, రాశిలోనే చూసుకుంటే కేతువు ఉన్నారు. ఇకపై మీరు అన్ని విషయాల్లోనూ మీరే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క అష్టమ శని నడుస్తోంది, ఒక పక్క రాశికి 12వ స్థానంలో వ్యయంలో గురువు ఉన్నారు. జాతకంలో కొన్ని విషయాలను మనం పరిగణనలోకి తీసుకుంటే అవి అంత అనుకూలంగా లేవు. మీరు ఎంత జాగ్రత్తగా కొన్ని విషయాలను ముందుకు తీసుకెళ్తే అంత మంచిది. అంటే మిమ్మల్ని ద్వేషించేవారు మీకు అవసరం లేదు. మీ కోపం మరియు నన్ను ఎవరు ఎదిరించకూడదు అనే గుణం మీకు సరిపోతుంది. అంటే నన్ను ఎవరూ ఎదిరించకూడదు, నేనే రాజు, నేనే మంత్రి అనేలాంటి ధోరణులు ఉండకూడదు. ఈ విషయంలో నేను సర్దుకుపోవాల్సి వస్తే అక్కడ సర్దుకుపోవాలి, ఎక్కడ సర్దుబాటు చేసుకోవాలని చూస్తే అక్కడ సర్దుబాటు చేసుకోవాలి. అప్పుడే మీరు కొన్ని విషయాల్లో విజయం సాధించగలరు. మీ ఇంట్లో మీ మాటలకు ప్రాముఖ్యత లభించాలని మీరు ఆశిస్తారు. నేను చెప్పేది ఎందుకు వినడం లేదు, అసలు నా మాట ఎందుకు వినడం లేదు అని మీరు అడుగుతుంటారు. నేను చెప్పేది నువ్వు ఎందుకు వినలేదు, నేను చెప్పేది నీకు అర్థం అవుతుందా లేదా అనే ఇలాంటి చిన్న చిన్న వాదనలు వస్తుంటాయి. కానీ ఆఫీసులో లేదా కుటుంబంలో మీ అభిప్రాయాన్ని అంగీకరించినప్పుడు మీ గొంతు పెంచకండి. కుటుంబంలో గొంతు పెంచి మాట్లాడితే సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఏ సందర్భంలో గొంతు పెంచాలో ఆ సందర్భంలోనే పెంచండి. అన్ని చోట్ల గొంతు పెంచి మాట్లాడకండి. చిన్న అహంకార సమస్య పెద్ద మనస్తాపంగా మారవచ్చు. కుటుంబంలో ఎవరు పెద్ద అనే పోటీని నివారించండి. నువ్వు పెద్దవాడివా, నేను పెద్దవాడినా, నువ్వేంట్రా చెప్పేది, నేనేంట్రా చెప్పేది, ఇలాగే తోడుపుట్టిన అన్నదమ్ముల మధ్య సమస్యలు ఉండనివ్వండి. ఏదో ఒక సమస్యను తెచ్చిపెట్టి అక్కడ ఏదో ఒక తలనొక్కి మొదలవుతుంది. వారు చెప్పేది నేను వినాలా, ఇలా అన్నమాట. అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న సమస్యలు. కుటుంబంలో ఒక ప్రశాంతత ఉండాలి కదా. కుటుంబం అంటే ఒక ప్రశాంతత ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి, ఒకరికొకరు సర్దుకుపోవాలి. కాబట్టి మనం ఇలాగే ఉండాలి. ఇలాంటి కొన్ని విషయాలు పాటిస్తే ఆ జీవితం మనకు చాలా బాగుంటుంది. అదొకటి తెలుసుకోండి. రెండవది, పనిచేసే చోట మీ ప్రతిభను నిరూపించుకోవడానికి మీ పై అధికారులతో నేరుగా గొడవ పడకండి. మీరు మీ ప్రతిభను నిరూపించుకుంటాను అని చెప్పి నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి మీ అంతటా మీరుగా వెళ్ళి కొన్ని పనులు చేసేయకండి. కాబట్టి దేని గురించి మాట్లాడాలో జాగ్రత్తగా ఉండండి. పై అధికారుల దగ్గరకు వెళితే వెళ్ళిపో అని చెప్పేస్తారు. నీ కథ అంతే, వెళ్ళిపోమంటారు. నువ్వు లేకపోతే నాకు ఇంకొక వ్యక్తి దొరుకుతాడు అని చెప్పి పంపించేస్తారు. నీకు కుటుంబ బాధ్యతలు 1000 ఉండొచ్చు, అతను వెళ్ళిపోతాడు, నువ్వు బయటికి వెళ్ళిపో, నువ్వు ఉన్నా నాకు వచ్చేదేమీ లేదు అని చెప్పేస్తాడు. ఆ తర్వాత నువ్వే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ విషయాలన్నింటిలోనూ నువ్వు జాగ్రత్తగా ఉండు. తరువాత నిన్ను గురించిన ఒక చిన్న ఫిర్యాదు పెద్ద చర్చగా మారవచ్చు. నిన్ను గురించిన ఒక చిన్న ఫిర్యాదు అది పెద్ద చర్చాంశంగా మారుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఉద్యోగులు మిమ్మల్ని విమర్శించే ముందు 2 సార్లు ఆలోచిస్తారు. మీ పేరు కూడా తెలియకుండానే ఒక సమస్యలో మీరు ఇరుక్కునే అవకాశం ఉంది. అంటే నీకు తెలియకుండానే నీ పేరును లాగి వీడిలో వదిలేస్తారు అని అంటారు కదా, అలా అన్నమాట. అలాగే నీ పేరును ఏదో ఒక విషయంలో లాగి వదిలేస్తారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా నువ్వు నీతో పాటు పనిచేసే వాళ్ళని విమర్శించడం. ఒకరి గురించి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడు. ఆ తోటగా ఏమి మాట్లాడుకో. అలాగే విలాసవంతమైన జీవితంపై ఆశపడకండి. విలాసవంతమైన జీవితంపై ఆశపడకండి. అనవసరమైన వస్తువులను కొని ఇంత ఖర్చు పెట్టేశామే అని అనుకోకు. అయ్యో ఇంత ఎక్కువ ఖర్చు పెట్టేశామే అని మనసులో బాధపడకు. ఏదైనా వచ్చే ముందే జాగ్రత్త పడాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఆలోచించు. స్నేహితులు లేదా బంధువుల ఒత్తిడి వల్ల డబ్బులు ఇవ్వకండి. స్నేహితులు అడుగుతున్నారు, బంధువులు అడుగుతున్నారు, వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారని చెప్పి ఆ ఒత్తిడికి లొంగి డబ్బులిచ్చి ఇబ్బందుల్లో పడకు. ఎక్కువ లాభం వస్తుందని ఆశపడి తొందరపాటులో ఏదో ఒక దాంట్లో పెట్టుబడి పెట్టి చిక్కుల్లో పడి బాధపడకు. అది నీకు ఎప్పటికీ కష్టమే. కాబట్టి గుర్తుంచుకో, ఆన్లైన్ సోషల్ మీడియా మీకు కొన్ని విషయాలు ఉంటాయి కదా, వాటిలో జాగ్రత్తగా ఉండటం మంచిది. షేర్ మార్కెట్ వంటి వాటిలో జాగ్రత్తగా ఉండటం మంచిది. తర్వాత కొన్ని విషయాలు మీకు వ్యతిరేకంగా ఉపయోగించబడవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఎటువంటి అనవసరమైన సమాచారాన్ని పంచుకోవద్దు. ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు. వివాహం, పునర్వివాహం వంటి మంచి విషయాల గురించి త్వరలోనే చర్చించే అవకాశాలు వస్తాయి. అడ్డంకులు వస్తాయి. అయినప్పటికీ కొన్ని విషయాలను చర్చించి ముగించే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి చింతించకండి. అదే విధంగా కుటుంబ విషయాల్లో లేదా పని విషయాల్లో మీరు మాట్లాడేటప్పుడు మాట మార్చి మాట్లాడకూడదు. స్పష్టంగా మాట్లాడండి. కుటుంబంలో మాట్లాడినా సరే స్పష్టంగా మాట్లాడాలి. పని విషయంలో మాట్లాడినా సరే మీరు స్పష్టంగా మాట్లాడాలి. అప్పుడే మీకు అంతా సవ్యంగా జరుగుతుంది. పెద్దల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ఆన్లైన్ షేర్ మార్కెట్ లావాదేవీలో జాగ్రత్తగా ఉంది. ఇంటి విషయాల్లో ఇప్పుడు డబ్బులు ఇవ్వకండి. అద్దె విషయంలో అయినా సరే, సొంత ఇల్లు కొనే విషయంలో అయినా సరే డబ్బులు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కళారంగాల్లో ఉన్న వారికి ఇది చాలా బాగుంటుంది. విద్యార్థులందరికీ అంతా బాగుంటుంది. సొంతంగా దుకాణాలు నడుపుతున్న వారికి అంతా చాలా బాగుంటుంది.
కాలభైరవ ఆరాధన చేయండి. కాలభైరవ అష్టమి శని గ్రహ దోషం. కాలభైరవ స్వామికి దీపం వెలిగించి శివాలయం వెళ్లి కాలభైరవ స్వామికి దీపం వెలిగిస్తే మీకు తదుపరి పనులు మరియు కొన్ని విషయాలు చాలా బాగుంటాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వాహనాలు 4-వీలర్ 2-వీలర్ ప్రయాణాలు ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే వారికి తిరిగి సమాధానం చెప్పాలని అనుకోకండి. ఏదైనా సరే కొంచెం ఓపికగా మాట్లాడండి, చేయండి. అప్పుడే మీకు కొన్ని విషయాలు సరిగా జరుగుతాయి. గౌరవాన్ని అడిగి తీసుకోవద్దు. మీ ప్రశాంతమైన ప్రవర్తన వల్ల మీకు దక్కాల్సిన గౌరవం సరైన సమయంలో మీకు లభిస్తుంది. మీరు మీ గౌరవాన్ని అడిగి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఆగస్టు నెలలో ఇవన్నీ ఒక హెచ్చరిక లాంటివి. కాబట్టి ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించి చేయండి. నిదానంగా ఆలోచించి చేయండి. వజ్గ బలముడన్ సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. శుభం.